హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్. మేమైతే దసరా ఫెస్టివల్ కి మా ఊరు వచ్చేసాం. దసరా అంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే లేడీస్. ఇది ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ ఇన్ అవర్ విలేజ్. ఊర్లో ఉండే మన అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు అందరూ కలిసి బతుకమ్మ ప్రిపేర్ చేసుకుని టెంపుల్ దగ్గరకు తీసుకువచ్చి బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేశారో లేదో ఇలా అయిపోయింది. మేము మార్నింగ్ నుంచి వర్క్ కంప్లీట్ చేసుకుని తీరిగ్గా వెళ్లేసరికి అయిపోయింది ఆడడం. హవెవర్ మేము మా ఊర్లో గుడికి వెళ్లి చాలా రోజులు అవుతుంది. సో మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత బతుకమ్మ కథ చెప్పడం స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్లి కథ విన్నాము. మనం ఊరు వెళ్లి ఊర్లో వాళ్ళందరినీ కలిసేది ఇలా టెంపుల్స్ లోనే ఇయర్ కి ఒకసారి. అలా చాలా బాగుంటుంది కదా, మన ఊరు మన వాళ్ళు అనే ఫీలింగ్ అలా. సో మేము అలా వెళ్లి అందరినీ కలవడానికి ప్రిఫర్ చేస్తాము. దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ సిటీస్ దే క్యాన్ అండర్స్టాండ్ దిస్ ఫీలింగ్. ఇక్కడ వచ్చేసి బతుకమ్మ కథ చెప్తుంటే అందరం వింటున్నాము. ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కలిసి ఊరికి వచ్చి మాట్లాడుకుని మంచి మెమరీస్ ని బిల్డ్ చేసుకునేది ఇక్కడ ఇలా ఫెస్టివల్స్ అప్పుడే. మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని కలవడం, ఇంకా కొన్ని కొత్త ఫ్రెండ్షిప్స్ కూడా బిల్డ్ అయ్యేది ఇలా ఫెస్టివల్స్ అప్పుడే. మేము లాస్ట్ ఇయర్ దసరాని మిస్ అయిపోయాము, కుదరలేదు రావడం. సో ఈ ఇయర్ ఎలా అయినా మిస్ అవ్వకూడదు అని ముందే ప్లాన్ చేసుకున్నాము. మా ఊర్లో బతుకమ్మలు ఆంటీ వాళ్ళందరూ కలిసి ఇలా ప్రిపేర్ చేశారు. చూడాలి ఇంకా ఫర్దర్ గా ఇయర్ ఫెస్టివల్ ని ఎలా ఎంజాయ్ చేస్తాము. డైలీ మినీ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. టెంపుల్ లో దుర్గమ్మ వారిని ప్రతిష్ఠించారు. మేమైతే పూజ టైం కి వెళ్ళాము మిస్ అవ్వకుండా. అమ్మవారైతే ఎంత కళగా ఉన్నారో అలానే చూడాలనిపిస్తుంది. మీ ఊర్లో దసరా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? డూ లెట్ us know in the comment section. Thank you for watching. Please subscribe.